ఒక నిమిషం ఊహించుకోండి. ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం అంత సైజు ఉన్న ఒక భారీ గ్రహాన్ని తీసుకొచ్చి నీటిలో వేస్తే అది మునిగిపోకుండా ఒక చిన్న ప్లాస్టిక్ బంతిలా తేలుతూ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించవు, కానీ మన విశ్వంలో మన భూమి కంటే కొన్ని రెట్లు పెద్దగా ఉండి కూడా మనం తినే దూది మిఠాయి కంటే తేలిగ్గా ఉండే వింత గ్రహాలను సైంటిస్టులు కనుగొని వీటి వెనక ఉన్న భయంకరమైన నిజమేంటో తెలుసా? మన సౌర వ్యవస్థకు కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో TOI 791 అనే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న 2 గ్రహాలను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి పేరే TOI 791b మరియు TOI 791c. ఈ 2 గ్రహాలను చూసినప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఎందుకంటే వీటి సాంద్రత లేదా డెన్సిటీ ఎంత తక్కువ అంటే 1 లీటర్ నీటి బరువు కంటే వీటి 1 క్యూబిక్ మీటర్ వాల్యూమ్ బరువు చాలా తక్కువ. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇవి కేవలం గాలితో నింపబడిన పెద్ద బెలూన్ లాంటివి అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బెలూన్ అంత తేలిగ్గా ఉంటే ఇవి చిన్నగా ఉంటాయా అని. అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ గ్రహాల సైజులో మన భూమి కంటే దాదాపు 4 రెట్లు పెద్దది. ఓ పక్క మన భూమి లాంటి రాతి గ్రహం చాలా బరువుగా గట్టిగా ఉంటే, ఈ తోబుట్టువుల గ్రహాలు మాత్రం ఒక దూది పింజల లేదా మనం నోట్లో వేసుకోగానే కరిగిపోయే దూది మిఠాయిలా అంత సాఫ్ట్ గా దూదితో నిండినట్టు ఉంటాయి. వీటిని సైంటిస్టులు సూపర్ పవర్ అని పిలుస్తారు. ఒకవేళ మీరు ఈ గ్రహం మీద కాలు పెట్టాలని ట్రై చేస్తే అక్కడ అసలు నేల అనేదే ఉండదు. మీరు నేరుగా ఆ గ్యాస్ మేఘాల గుండా కిందకి జారిపోతూనే ఉంటారు. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ 2 దూది మిఠాయి గ్రహాలు ఒకదానికొకటి చాలా అంటే చాలా దగ్గరగా ప్రయాణిస్తుంటాయి. ఎంత దగ్గరగా అంటే మన ఆకాశంలో చందమామ ఎంత సైజులో కనిపిస్తాడో గ్రహం పైనుంచి చూస్తే పక్కన ఉన్న మరో గ్రహం ఒక భారీ రాక్షసుల్లా అంత పెద్దగా కనిపిస్తుంది. దీనివల్ల ఈ రెండింటి మధ్య ఒక భయంకరమైన గురుత్వాకర్షణ యుద్ధం జరుగుతుంది. ఒక గ్రహం యొక్క గ్రావిటీ మరో గ్రహాన్ని గట్టిగా పిండేస్తుంది. ఒక స్పాంజ్ బాల్ ని మనం చేతో గట్టిగా నొక్కితే అది ఎలా నలిగిపోతుందో ఈ గ్రహాలు కూడా ఒకదానితో ఒకటి అంతగా నలిగిపోతున్నాయి. ఈ నిరంతర ఘర్షణ వల్ల ఈ గ్రహాల లోపల విపరీతమైన వేడి పుడుతుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ మెత్తటి దూది మిఠాయి పొరల కింద వందలాది అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉండవచ్చు. విశ్వంలోనే అత్యంత వింతైన ఈ వింత తోబుట్టువుల రహస్యాలను ఛేదించడానికి నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రంగంలోకి దిగింది. ఈ గ్రహాల వాతావరణంలో ఏముందో పూర్తిగా తెలిస్తే అసలు మన భూమి ఎలా పుట్టిందో అనే రహస్యం కూడా బయటపడవచ్చు. మరి గాలి కంటే తేలికైన ఇలాంటి గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందంటారా? మీ ఆలోచనలను కింద కామెంట్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన అంతరిక్ష రహస్యాల కోసం ఇప్పుడే స్పేస్ పోస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.